ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 7, 8 తేదీల్లో వీరితో ఒక బంధం ముగిసినట్లే. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు అదృష్టవంతులు, ధనవంతులు కాబోతున్నారు. అదేవిధంగా ఈ రోజున గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం వల్ల ఒక బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు పొందుతారో, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి ఉంటాయి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి మార్చి 7, 8 తేదీల్లో అయితే వీరితో ఒక బంధం అనేది దూరం కాబోతుంది. జాగ్రత్త. అదేవిధంగా ఈ సమయంలో సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ధనవంతులు కాబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీకు గ్రహాలు అనేవి మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ దైవబలం ఈ రోజున అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది. మీ యొక్క కష్టాల నుండి మీకు ఈ సమయంలో విముక్తి లభించబోతుంది. కష్టాల నుండి విముక్తి లభించాలి అంటే, అదృష్టవంతులు కావాలి, ధనవంతులు కావాలి అంటే దైవబలం కూడా మనకు ఉండాలి. అలాగే ఈ సమయంలో అయితే మీకు ముందుగా సూర్యుని అనుగ్రహం పొందితే మీకు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుని అనుగ్రహం మీరు పొందినట్లు అయితే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీరు ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. సూర్యుని అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు సూర్యునికి ఉదయం లేవగానే అయితే నమస్కరించుకోండి. అలాగే స్నానం చేసిన వెంటనే రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం తీపి పదార్థం, కొంచెం పెరుగు, కొంచెం బెల్లం వేసి ఇవన్నీ కలిపి సూర్యునికి ఆర్జ్యం సమర్పిస్తే సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహంతో డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించడానికి మార్గాలు, మనం సంపాదించడానికి కావలసిన బుద్ధి, బలం, జ్ఞానం అనేది పెరుగుతుంది. తద్వారా అయితే ముందుకు పోయి ధనవంతులు అవుతారు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మనం సంపాదించగలం. అయితే సింహ రాశిలో జన్మించిన వారికి అదృష్టం అనేది
ఒక స్త్రీ రూపంలో కూడా ఈ సమయంలో కలిసి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. అందరూ వీరిని అవసరాలకే వాడుకుంటారు, కానీ ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. కానీ ఒక స్త్రీ రూపంలో వీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. అలాగే వీరి జీవితంలోకి రాగానే వీరు ఊహించని విధంగా డబ్బు అనేది కలిసి వస్తుంది. ఇక డబ్బు మీకు సంపూర్ణంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన లోటు అనేది మీకు అస్సలు ఉండదు. ఇక డబ్బు మీరు సంపూర్ణంగా సంపాదిస్తారు. కొంతమందికి ఉండే టాలెంట్ మనము కనిపించలేదు, మాటల్లో చేతల్లో కనిపించదు. వీరు ఇంత టాలెంట్ ఉందా అని మనం గమనించలేకపోతాం. కానీ ఒక స్త్రీకి అయితే ఉన్న టాలెంట్ వల్ల ఆ స్త్రీ ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటాయి. వారికి ఉన్న తెలివితేటలు మీకు ఎంతో అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటాయి. మీ జీవితంలోకి ఒక స్త్రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ స్త్రీ మీకు ఒక వివాహ బంధంగా కావచ్చు, స్నేహ కావచ్చు, లేదా పరిచయస్తురాలుగా అనేది ఉంటుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఆ స్త్రీతో మీకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ స్త్రీకి ఉన్న టాలెంట్ మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆమె ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మీరు స్త్రీల విషయాల్లో అయితే మీరు చిన్న చూపు చూడకండి, స్త్రీలను గౌరవించండి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆ స్త్రీతో మీకు నూతన బంధం ఏర్పడుతుంది. కొంతమందికి అది వివాహ బంధంగా కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్న వారికి ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. వీరితో ఒక బంధం ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అయితే ప్రేమలో ఉన్న వారికి అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రేమలో ఉన్న వారికి చిన్న సమస్య, అపార్థం అనేది వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క పార్ట్నర్ మీపై కోపం అనేది ఎక్కువగా వస్తుంది. ఇవి గ్రహస్థితుల ప్రభావం వల్ల, వారి అపార్థం వల్ల మీకు కొంచెం కోపం కలిగించవచ్చు. కానీ ఈ సమయంలో మీరు మౌనంగా ఉండండి. లేదంటే వారి కోపానికి మీరు కారణం అయినట్లు అయితే మీ పార్ట్నర్తో ఉన్న బంధం అనేది ఈ సమయంలో దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కోపాన్ని తగ్గించుకొని మౌనంగా ఉంటేనే మీకు మీ యొక్క పార్ట్నర్తో మీ బంధం కొనసాగుతుంది. లేదంటే వారితో ఒక బంధం అనేది ముగిసిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. తర్వాత మీ యొక్క పార్ట్నరే మీకు క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితుల వల్ల మీరు ఇలాంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున సింహ రాశి వారికి అయితే వీరితో ఒక బంధం అనేది ముగిసిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి ఈ 2 రోజులు దైవబలం అనేది అధికంగా ఉంటుంది. అలాగే గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది. ఈ రోజున అయితే వృత్తిపరంగా కొన్ని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఈ సమయంలో అయితే వ్యాపారాలు కొంతమేరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కొన్ని మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు ప్రయాణాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున అయితే నిరుద్యోగులకు మీ యొక్క జీవిత ఆశయం అనేది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గత కొంతకాలంగా మీరు ఆస్తుల విషయంలో ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే ఈ సమయంలో సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమపరంగా కొన్ని అపార్థాలు వస్తాయి. జాగ్రత్త. అదేవిధంగా ఈ రోజున ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క భాగస్వామి
చిన్నపాటి అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మూడో వ్యక్తి వల్ల మీ మధ్య దూరం పెరుగుతుంది, జాగ్రత్త. ఏదైనా సమస్య ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే లక్ష్మీదేవి ఆరాధన, అలాగే శని భగవానుని ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.